బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ అయ్యారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించడం, ప్రలోభాల కేసులో అనంతబాబును సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ కేసులో బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ సందర్భంగా ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన భార్య లక్ష్మీదుర్గ రాజమహేంద్రవరం కోర్టుకు హాజరయ్యారు. దీంతో కోర్టు ప్రాంగణం చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. బెయిల్ పిటిషన్పై విచారణ అనంతరం కోర్టు వద్దే అనంతబాబును అరెస్ట్ చేసే అవకాశం ఉంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించడం, ప్రలోభాల కేసులో అనంతబాబుపై సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అతడి బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి మరోవైపు తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో అనంతబాబు పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులోని సాక్షులను అనంతబాబు బెదిరించడమే కాకుండా వారికి డబ్బు ఎరచూపి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ దళిత సంఘాలు నిరసనలు చేపట్టాయి. అనంతబాబును తక్షణమే అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సలాం, చెప్పండి ప్రస్తుతం రాజమహేంద్రవరం కోర్టు వద్ద పరిస్థితి ఎలా ఉంది? గుడ్ ఆఫ్టర్నూన్ ఇంద్రజ. మాజీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ప్రస్తుతం అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఏదైతే ఆయన డ్రైవర్ ఉన్నటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన సాక్షులను డబ్బుతో ప్రలోభ పెట్టడం, బెదిరించడం వంటి ఆరోపణలపై అనంతబాబుపై తాజాగా కేసు నమోదైనటువంటి పరిస్థితి. అంటే గత 2 రోజులుగా మనం చూస్తే పోలీసులు ఆయన కోసం గాలించడం, అదేవిధంగా ఆయన పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లారన్నటువంటి ప్రచారం జోరుగా సాగింది. తన బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ కోసం నేడు రాజమహేంద్రవరం కోర్టుకు ఆయన హాజరైనటువంటి పరిస్థితి. అయితే కోర్టు విచారణ గురించి వస్తున్న క్రమంలోనే పోలీసులు ప్రణాళికతో ఆయన అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఉంటుంది. అయితే మొత్తం మీద పోలీసులు ప్రస్తుతం ఆయన అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ కేసుకు సంబంధించి అంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి ఈ కేసులో ఆయన భార్య అనంత లక్ష్మీ దుర్గను కూడా పోలీసులు A2గా చేర్చడం జరిగింది. అదేవిధంగా ఆమెకు వ్యతిరేకంగా కొన్ని ఆధారాలు లభించడంతో ఆమెను కూడా విచారించారు పోలీసులు. అయితే మళ్ళీ ఈ కేసుకు సంబంధించి మరొక ట్విస్ట్ ఏమిటంటే, ఇటీవల అనంతబాబుకు పోలీస్ శాఖ నుంచి రహస్య సమాచారం అందుతుందనేటువంటి ఆరోపణలతో కాకినాడ సర్పవరం పిఎస్ ఇన్ఛార్జ్ సిఐ రవికుమార్ ను సైతం ఇటీవల పోలీసు ఉన్నతాధికారులు అదే కారణంతోనే విధుల నుంచి తప్పించి విఆర్ కు పంపారనేటటువంటి అంటే వార్తలు కూడా హల్చల్ చేశాయి. మొత్తం మీద గత 2 రోజులుగా ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి అనంతబాబు కోసం పోలీసులు కాస్త అంటే ఎక్కువ ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ క్రమంలోనే అనంతబాబు విదేశాలకు వెళ్లారని ఒక రోజు ప్రచారం సాగింది. అదేవిధంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇలాంటి నగరాల్లో ఆయన తలదాచుకున్నట్లు కూడా పోలీసులు భావించడం, అదేవిధంగా ఇదే ప్రచారం సాగినటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఆయన ఏదైతే రాజమహేంద్రవరం అక్కడికి కోర్టు వద్దకు రావడం, అయితే అక్కడే పోలీసులు
పక్కా ప్లాన్ తో అక్కడ ఆయన అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయనను ఇప్పుడు విచారణ నిమిత్తం అంటే విచారణ అదుపులోకి తీసుకొని ఆయనను విచారించేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పుడు అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏదైతే సాక్షులను బెదిరించారనేటటువంటి ఆరోపణలపై అనంతబాబుపై కొత్తగా కేసు నమోదు అయిన నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే ఆయన బెయిల్ రద్దు పిటిషన్ విచారణ కోసం ఆయన కూడా రాజమహేంద్రవరం కోర్టుకు హాజరైన సమయంలోనే అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ క్రమంలో కోర్టు వద్ద కూడా పోలీసులు పెద్ద సంఖ్యలో బందోబస్తు సైతం చేపట్టారు. అయితే మొత్తం మీద డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి చెప్పండి. సలాం, బెయిల్ రద్దు పిటిషన్ పై కోర్టులో ఏం వాదనలు జరుగుతున్నాయి? ప్రాసిక్యూషన్ గురించి ఎటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి? అంటే ప్రస్తుతము ఈయన బెయిల్ రద్దు అంటే ఏదైతే బెయిల్ రద్దు గురించి సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి అంటే ఏదైతే సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుకు గతంలో మనకు సుప్రీంకోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. అయితే కేసులోని 4 కీలక సాక్షులకు ఒక్కొక్కరికి 3 లక్షల చొప్పున ఆశ చూపి తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని ఈయన అనంతబాబు ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సాక్ష్యం చెబుతూ చంపేస్తామంటూ బాధితుడి కుటుంబాన్ని మరియు సాక్షులను కూడా భయపెట్టినట్లు ఇక్కడ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగానే బెయిల్ రద్దు పిటిషన్ పై లోతైన వాదనలు వినేందుకు రాజమండ్రి ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది. అయితే ఈ విచారణ నిమిత్తమే అనంతబాబు తన భార్య అనంత లక్ష్మీ దుర్గతో కలిసి కోర్టుకు హాజరయ్యారు. అయితే విచారణ ముగించుకుని వెళ్తున్న క్రమంలోనే సాక్షులను బెదిరించిన కేసులో అంటే కొత్త కేసులో అన్నమాట, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు కాదు ఇది. ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఉన్నటువంటి సాక్షులను బెదిరించిన కొత్త కేసులో సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైనటువంటి పరిస్థితి. ఈ కేసులోని ప్రస్తుతము ఆయనను అరెస్ట్ చేశారు. తాజాగా ఆయనను కాకినాడకు తరలిస్తున్నట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏదేమైనప్పటికీ సాక్షులను ప్రభావితం చేస్తే ఖచ్చితంగా బెయిల్ రద్దు చేసే అధికారం కింది కోర్టుకు ఉంటుందని గతంలో కూడా మనకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి ప్రస్తుతం ఆ ఆదేశాల ప్రకారం ఏదైనా సరే ఏమన్నా ప్రస్తుతం సాక్షులను బెదిరించారనేటటువంటి కేసు నమోదు కావడంతో బెయిల్ కూడా రద్దు అయ్యేటటువంటి అవకాశం ఉండేటటువంటి చర్చలు వినిపిస్తున్నాయి. కానీ ఏదేమైనప్పటికీ సాక్షులను బెదిరించిన కేసులో ప్రస్తుతం పోలీసులు ఆయన అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. థ్యాంక్ యూ.